ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగములు ఎన్నో పర్యామ దైవజనులు బోధకులు ఎంతో వివరంగా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్పినారు. కానీ దేవుని చిత్తము అలాగుంది. మరొకసారి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం చూడక మునుపు 11వ అధ్యాయంలో మొదటిగా బైబిల్ అంతట్లో కూడా అంతకుముందు లాజరు ఉంటున్నాడు, ఆయన ఇక్కడనే పరిచయం అవుతుంటున్నాడు. మనకు బైబిల్లో 11వ అధ్యాయంలో ఆయనకు ఒక రోగము వచ్చింది. సహోదరులు బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తాము. ఆయన్ని చేర్చుకున్నట్టుగా, ఆయనకు ఉపచారం చేసినట్లుగా, ఆయన మాటలు మనం వారు విన్నట్టుగా చూస్తాము. కానీ ఈ లాజరు ఎక్కడ ఉండడు, ఈ లాజరు ఎక్కడ కనపడడు, ఆ మాటల్లో ఎక్కడ మనకు వినపడవు. కానీ లాజరు ఏమైనాడంటే ఎంతగానో ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఇన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ప్రేమించినాడు. ఆయన ఒక్కనే ప్రేమించినారంటే కాదు, లోకమంతటిని ప్రేమించినాడు. దేవుడైతే లోకమంతటిని ప్రేమించినాడు. ఎటువంటి వారిని అంటే చెడిపోయి చెడు జీవితం జీవించి వారి మార్గములలో, వారి సొంత మార్గములలో నడుచుకునేటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేసినాడు, ప్రేమించినాడు. ఒకవేళ మరి దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఆయన ప్రేమించలేదేమో, కానీ దేవుడు మాత్రం ప్రేమించినాడు. లాజరు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించినట్టుగానైతే ఇక్కడ లేదు. అంతకు మునుపు ఎక్కడ మనం కనపడడు ఆయన. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రేమించినాడు. ఎందుకంటే ఆయన యొక్క అక్క చెల్లెండ్రు సాక్ష్యం చెప్తా ఉన్నారు. నీవు ప్రేమించు లాజరు మా సహోదరుడు రోగి అయినాడు, నేను కూడా ఈ లోకంలో పాపరోగముల చేత దేవునికి ఇష్టం లేనటువంటి జీవితంలో ఉన్నాము. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మానవుడు చెడిపోయినటువంటి వాడిగా, పాపరోగముల చేత ఉన్నటువంటి వాడిగా, నెమ్మది శాంతి సమాధానము నిరీక్షణ చనిపోతే నరకమా పరలోకమా అగ్నిగుండమా తెలియనటువంటి రీతిలో ఉన్నాము. కానీ దేవుడు నన్ను సర్వమానవాళ్ళని కూడా ప్రేమించి ఎంతగా అంటే తను
ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తూ వచ్చినాడు. ఇక్కడ ఈ లాజరు రోగి అయి ఉన్నాడు, చనిపోవ సిద్ధమై ఉన్నాడు. ఆయన యొక్క అక్క చెల్లెండ్రు సహోదరులు ఏం చేస్తూ ఉన్నారంటే వర్తమానం పంపుతూ ఉన్నారు. ఒకవేళ ఆయన వస్తే, మా సహోదరుడు బతికున్నప్పుడే వస్తే, ఇంకా రోగి అయి ఉన్నాడు కానీ చనిపోకముందే వస్తే ఆయన బాగు చేస్తాడేమో, ఆయనని బాగు చేస్తాడేమో. ఈ రోజులలో సహోదరులారా, సహోదరులారా, మనం కూడా ఇటువంటి వారి కొరకు, చావ సిద్ధమైనటువంటి వారి కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రయాసపడతా ఉన్నాం. ఒకవేళ నా సహోదరుడే కానీ, నా తల్లిదండ్రులే కానీ, నా పిల్లలే కానీ కొంచెం యేసుప్రభునందు విశ్వాసం ఇస్తే బాగుపడతారేమో, స్వస్థపడతాడేమో, ఇంకా 4 రోజులు మాతో కూడా ఉంటాడేమని మనం ఆరాటపడేటువంటి వారంగా ఉంటాము. కానీ దేవుడు కూడా తన యొద్దకు రావాలని అనేకులను ఆయన యొద్దకు పిలుస్తూ ఉన్నాడు. కానీ లోకము వినటలేదు. ఇక్కడ అప్పుడన్నా మరి లాజరు మరి దేవుని యందు విశ్వాసం ఉంచినాడా? ఒకవేళ ఆయన్ని ఆ విధంగా వదిలేద్దాం మనం. కానీ ఆయన రోగి అయి చనిపోయినాడు. రోగి అయి చనిపోయినాడు. ఇక్కడ సంభాషణ ఎక్కువ కాదు, కానీ నా తలంపు ఇది కాదు. కానీ అతడు రోగి అయి విన్నాడని యేసు వినినప్పుడు 6వ వచనంలో, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. ఇంకా 2 దినములు నిలిచాను. మన జీవితంలో మనం కూడా, అయ్యో నాకు ఆరోగ్యం బాగాలేదుగా, ఇంకా అప్పుడే యేసుప్రభు వారు వచ్చి నన్ను స్వస్థపరిస్తే ఇంకా నేను బలంగా ఉంటానేమో, ఇంకా నేను నా సొంత పనుల కొరకు నేను ఆరాట పడతానేమో అనుకుంటాం. కానీ దేవుని మహిమ అది కాదు. సొంత పనుల కొరకు కాదు, దేవుని పని కొరకు, దేవునికి ఒక సాక్షిగా నిలబడటం కొరకు, బలంగా మనం నిలబడటం కొరకు, బలమైనటువంటి విశ్వాసంతో మనం నిలబడటం కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఇంకా ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే, లేక పేతురు గ్రంథంలో చూసినట్లయితే ఆయన ఆలస్యం చేయించున్నాడు. ఎందుకంటే బలమైనటువంటి వారిగా నిలబడాలని, నిలదొక్కుకోవాలని ఆయన చూస్తున్నాడేమో. అందు నిమిత్తమై సహోదరుడా, సహోదరి, ఈ విధంగా యేసుప్రభు వారు కూడా లాజరు విషయమై ఇంకా 2 దినాలు నిలిచి ఉన్నాడండి. ఒకవేళ ఆయన ప్రేమిస్తలేడా? యేసుప్రభు వారు లాజరును ప్రేమించలేదా అనంటే స్పష్టంగా వాళ్ళ అక్క చెల్లెండ్రు, వాళ్ళ సహోదరులే సాక్ష్యం చెప్తా వచ్చిస్తున్నారు. నీవు ప్రేమించిన దేవుడు నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమించినాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తాడు కూడా. ఎందుకంటే ఆయన భూత వర్తమాన కాలంలో ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆ ఒక్క రీతిగా ఉన్నటువంటి ఆయనను నీవు ఏ విధంగా బద్ధుడమైనావు, బద్ధురాండ్లమైనావు. కాబట్టి దేవుని బిడ్డలారా, సంగమ సహోదరులారా, సహోదరులారా, ఆలోచించి నీ కొరకు ఆయన ఏదైనా వెయిటింగ్ చేస్తే దాన్ని బట్టి కూడా మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఆ విధంగా మనం ఆరాధించకపోతే, దేవుడు ఆలస్యం చేస్తున్నాడని ఆయనను మనం ఆరాధించకపోతే ఆయన మేలులను మనము చూడలేము. అటు రీతిగా ఆయనను
హృదయమార మనం ఆరాధించలేము, లేక ఆయన కొరకు నమ్మకంగా నిలబడలేము. రోగి అయి ఉన్నాడు అంతే అనుకుంటే కాదు కదా, ఆయనకు మహిమ తీసుకురావాలి. అక్క నిద్రపోతే ఎవరు? కాబట్టి సహోదరులారా ఆయన కొరకు నమ్మకంగానే ఉండాలంటే ఆయన ఆలస్యాన్ని మనం అంగీకరించబద్దులమై ఉన్నాము. ఆయన మన కొరకు ఏదైతే అనుమతించినాడో దాన్ని మనము అంగీకరించబద్దులమై ఉన్నాము. లేకపోయినట్లయితే ఆయన మహిమను మనం చూడలేము. ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలులను మనము చూడలేము, అనుభవించలేము. ఆయన మన కొరకు ఎంతో గొప్ప మేలు దాచి ఉంచినాడు. ఇక్కడ చూసినట్లయితే వచ్చినాడు యేసుప్రభువు వారు బేతనియకు. వచ్చినానని చెప్పి మార్త ఆ మాట విని 20వ వచనం, మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొన వెళ్ళను కానీ మరియ ఇంటిలోనే కూర్చుండి ఉండను. వాళ్ళ బలహీనతలు కూడా అక్కడ కనపడతా ఉన్నాయి. వారు సరి చేసుకోవడానికి కూడా అక్కడ దేవుడు అవకాశం ఇస్తూ వచ్చినాడు. అయితే ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినానో దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదు అని ఎవరన్నారంటే మార్త అన్నది 21వ వచనంలో. 22వ వచనంలో ఇప్పుడైనా నీవు దేవుని లేటుగా వచ్చినావు, ఆలస్యంగా వచ్చినావు, నా తమ్ముడు చనిపోయినాడు, కానీ ఇప్పుడైనా నువ్వు ఏమైనా అడిగినా నీకు దేవుడు అనుగ్రహించునని ఎరుగుదునన్నది. కానీ యేసు 23వ వచనంలో యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా అసాధ్యమైనది కూడా సుసాధ్యంగా చేయడానికి యేసుప్రభువు వారు మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణదారి అయినటువంటి, మన జీవనదాత అయినటువంటి దేవునికి సాధ్యము. అయితే మార్త ఆయనతో అంత్యదినమున్న పునరుత్థానమందు లేచునని ఎరుగుదునని. కానీ అందుకు యేసు పునరుత్థానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును. ఓ సహోదరి వచ్చిందో రాలేదో, చనిపోయిందని చెప్పేసి గడ్డిలో పండబెట్టినారు. మన మందిరానికి వస్తుంది ఆ సహోదరి. చనిపోయిందని అదే గడ్డిలో పడేసారు. ఆ తర్వాత సోదరుడు దావీదన్న లేడు ఆయన, కానీ ఆయన ప్రార్థన చేసి ఈ విధంగా మందిరాన్ని నడిపించడం ద్వారా ఇప్పటికీ మన మందిరానికి వస్తుంది సహోదరి. చనిపోయినను తిరిగి లేస్తారు. అటువంటి మహిమను మనం చూడాలని, అటువంటి మేలును మనం చూడాలని దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించినాడు. ఆ తర్వాత యేసుప్రభువు వారు లాజరును పాతిపెట్టినటువంటి లేక సమాధి దగ్గర తీసుకొచ్చిన తర్వాత, ఆ గుహ దగ్గర తీసుకొచ్చిన తర్వాత, సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత 2వ వచనం చూడండి, 39వ వచనం. యేసు రాయి తీయుడని చెప్పగా మార్త ఓకే అండి చాలండి. వాసన కొట్టు. 4 రోజులు అయిపోయింది ఆయన చనిపోయి. ఆ రాయి తీస్తే, ఆ బండను తీస్తే ఆ బాడీ ఎంతో కంపు కొడుతుంది, వాసన కొడుతుంది. వద్దు ప్రభువా అన్నట్టుగా ఆమె మాట్లాడింది. వద్దు ప్రభువా అన్నట్టుగా మాట్లాడింది. నీ జీవితం, నా జీవితం కూడా. అందుకనే మనకు తెలిసిన వాక్య భాగము ఎపిసిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం. ఎపిసిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. ఎక్కడ ఉన్నామంటే మన పాపముల చేత, మన అపరాధముల చేత చచ్చిన వారము. ఆ చచ్చినటువంటి మనము
ఏ విధంగా ఉన్నాం? వాసన కొట్టలేదా? మన జీవితాన్ని చూసి ఇతరులు అసహించుకోలేదా? మన నడవడిని చూసి వీళ్ళేం బతుకురా అనలేదా? ఏ విధంగా దూషించలేదా? దగ్గరికి రాకుండా దూరంగా వెళ్ళలేదా? వారి దగ్గరికి పోతే అమ్మ అనవసరం రా, వాడిని నోరు తెస్తే వాడిని అటువంటి కంపు మాటలు, వినలేని మాటలు వాని దగ్గరకు వద్దురా అని చెప్పి అనుకోలేదా? అటువంటి నిన్ను నన్ను ప్రేమించి దగ్గరికి వచ్చి, సహోదరుడా, నా కుమారుడా, నీ జీవితం ఇది, నీ బ్రతికి ఇది, ఇంత కంపు కొట్టేటువంటి జీవితము, దూషించేటువంటి జీవితము, వాసన కొట్టేటువంటి జీవితము, నేను నా దగ్గరికి రా అని చెప్పి ఆయన పిలుస్తూ ఉన్నాడు. పిలిచిన నీవు నేను ఏ విధంగా దేవుణ్ణి నమ్ముట ద్వారా, ఆయన మాట వినుట ద్వారా ఏ విధంగా మనం మందిరానికి వచ్చి ఒక మంచి నమ్మకమైన సాక్షులుగా జీవిస్తున్నాము, అందుని బట్టి దేవుణ్ణి ఆరాధించలేవా? దేవుణ్ణి గణపరచలేమా? దేవుని స్తుతించలేమా? అయితే అక్కడ చనిపోయి 4 దినాలు అవుతుంది. వద్దు ప్రభువా, చచ్చిపోతావా, చచ్చిపోయింది, అయిపోయింది, ఏదో అయిపోయిందిలే అన్నట్టుగా మార్త అంటుంది. మరి ఆ విధంగా ఉంటుంది. కానీ అంతటా వారు ఆ రాయి తీసి, 41వ వచనం, అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. 43వ వచనంలో ఆయన అలాగ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండను. అతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పేది. బయటికి వచ్చినాడు, బ్రతికినాడు, లేచినాడు, నడుస్తూ వచ్చినాడు. ప్రేత వస్త్రములతో కట్టబడి ఉన్నటువంటి లాజరు బయటికి రాగానే కట్లు విప్పి పోనీయుడు. ఇప్పటికీ కొంతమంది మొలతాడు ఉంటుందండి. పాత జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకు కట్లు ఉంటాయండి. సహోదరుడా, సహోదరి, ఈ దినమ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నీ కట్లు విప్పిపోనీయడు అని అంటున్నాడు. నీ ఆచారం అనే కట్లు. కానీ ఓ రోజు నా జీవితంలో కూడా, అన్నా నీకు మొలతాడు ఉందా అన్నా అని, నేను ఎప్పుడు తీసేసిన బ్రదర్ అన్నాడు. ఎవరో మన మందిరంలో ఉన్నాడు ఆ బ్రదర్. నేను ఎప్పుడు తీసేసిన బ్రదర్ అన్నాడు. ఆయన ఎప్పుడు తీసేస్తా, నాకెందుకని నేనే తీసుకున్నాను. మందిరం ముందరనే బయట తీసేసుకొని సపరేట్గా వెళ్ళిపోయాను. ఇంకా నీకు అట్లున్నాయా? ఈ కట్ల చేత నువ్వు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించగలవు? యథార్థంగా. సహోదరుడా, సహోదరి, ఈ కట్లు ఉంచుకొని ఏ విధంగా నువ్వు యథార్థంగా ఆరాధించగలవు? ఆరాధించలేవు. ఆ ఆరాధన ఆయన దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళవు. కాబట్టి ఈ దినం అంటున్నాడు, నీ కట్లు విప్పేసి, అతని కట్లు విప్పేసి పోనీయుడు అంటున్నాడు. వెళ్ళినాడు. అందరు సంతోషించినారు. జీవితం మారిపోయింది, బ్రతుకు మారిపోయింది. ఇప్పుడు కనపడతా ఉన్నాడు 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఇప్పుడు విందు సమయంలో, విందు సంతోషమైనటువంటి విందులో మనం వచ్చి ఉంటున్నాము. సంతోషమైనటువంటి విందులో, ఆనందమైనటువంటి విందులో మనము వచ్చినాము. ఈ విందులో నీ హృదయం ఎంత తెప్పరిల్లింది? చనిపోయినటువంటి నా జీవితంను మార్చివేసిన, చనిపోయినటువంటి నిన్ను నన్ను లేపిన ఆయన ఏ విధంగా ఆరాధించా వచ్చినాము. ఆ సంతోషం, ఆ యథార్థత, ఆ ఆత్మతో, సత్యంతో అనేటువంటి మాటలతో కలిపి యథార్థంగా ఆరాధించ వచ్చినటువంటి నీవు నేను
పాడిన పాటనే పాడి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంచి ఆరాధిస్తే, నేర్చుకున్నది మనం ఆరాధిస్తే దేవునికి తృప్తిగా ఉంటుందా? దేవునికి సంతోషం ఉంటుందా? ఇక్కడ విందు ఉన్నది, ఇక్కడ విందు ఉన్నది. ఆయనతో కూడా ఎవరున్నారు? ఇప్పుడు 2వ వచనం చదవండి, 12వ అధ్యాయం 2వ వచనం, యోహాను సువార్త. మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. ఇంకొక ఆమె ఉంది, మరియ కూడా ఉంది, ఆ తర్వాత వచ్చింది. ఎక్కడున్నాడు? ఇప్పుడు విందు దగ్గర ఉన్నాడు. ఆ లాజరు చనిపోయి బ్రతికి యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఆ విందులో ఉన్నాడు, ఆ ఇంటిలో ఉన్నాడు, అందరితో ఉన్నాడు. ఇంకంత మాత్రమే కాదు, ఆయనను చూడవచ్చిన వారు కూడా ఆయన చుట్టూ ఉండి ఆయన చూస్తూ ఉన్నారు. నేను ఆ సాక్ష్యం చూస్తున్నారా? ఇతరులు మన ఇంటిని చుట్టుపక్కల ఉన్నటువంటి వారు చూస్తున్నారా? మనల్ని గమనిస్తున్నారా? అరే, ఈయన నమ్ముకున్న దేవుడు ఎంత సత్యవంతుడు, ఎంత గొప్పవాడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత నీతిగల దేవుడు అని చెప్పగలుగుతా ఉన్నారా? చెప్పగలిగినట్లయితే సహోదరుడు సహోదరి, నువ్వు ధన్యుడు. నీ అంత ధన్యుడు ఎవరూ లేరు. లోకంలో ఉన్నటువంటి వారందరి విషయంలో కంటే ఎంతో ధన్యునివి, ధన్యురాలు. కానీ ఇక్కడ ఆయనతో కూడా ఎంతోమంది వచ్చినారు, చాలామంది వచ్చినారు, చూస్తూ ఉన్నారు ఆయన. అరే, చనిపోయిన లాజరునే, చనిపోయి బతికినరా ఆయన, దేవుడు లేపిండ్రా, అబ్బో మనం కూడా చూద్దాం, రండి రండి రండి. వచ్చిన తర్వాత చూసినట్లయితే ఆ మాటలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అక్కడ మార్త ఉపచారం చేసిన, లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటా మాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుర్చెను. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఇక్కడ అత్తరు లేదు, కానీ ఈ అత్తరుకు బదులుగా సంతోషంతో నిండిపోయింది. నేను నార్కట్పల్లి ఆటో రిపేర్ చేపిస్తుంటే ఒక ఆయన ఇన్ని బాటిల్ చేతులు పట్టుకొని వచ్చాను. ఏంటివంటే సెంటు, అత్తరు, ఇంకా వాటిని ఏమంటారు తీసుకొని వచ్చి వాసన చూడండి, వాసన చూడండి. చిన్న బాటిల్ అంత వాసన ఉంటే అత్తరు ఈ అచ్చ జటా మాంసితో ఉన్నటువంటి ఆ అత్తరు ఏంటంటే 1 సేరున్నర. మరి అదెంత వాసన వెదజల్లిందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం ఆరాధన చేస్తుంటే మన ఆరాధన మన మందిరంలోనే కాదు, ఆ సంతోషం మన మందిరంలోనే కాదు, బయట కూడా వినపడాలి. ఒక ఆమె ఆరాధన చేస్తుంది, ఒక ఆయన ఆరాధన, నోట్లోకి వెళ్ళి మాట వస్తుందో వస్తలేదో కూడా అర్థం కాదు. ఆఖరికి మన బ్రదర్లు దేవుని సేవకుడు మైకి పెట్టి మొత్తం వినిపించేటాలు చేస్తే కూడా ఆమె ఈడ పెట్టుకుంటారు, ఆయన ఈడ పెట్టుకుంటారు, అర్థమే కాదు, మాటే వినపడదు, గొంతుల్లోనే ఉంటుంది, గొంతులోనే మింగేస్తుంటారు. మరి పక్కనున్న సహోదరునికి సంఘస్థులకు పక్కన ఉన్న వ్యక్తులకే ఆరాధన చేస్తుంటే వినపడకపోతే అవతల ఉన్నటువంటి వారికి ఎట్లా వినపడుతుంది? ఇంకెవరైనా నాశనం చేయించోడంటే ఆ మాటలే అర్థం కాదు, వినపడే ఆమెనని ఎట్లా అంటాడు, ఆమెనని ఎట్లా అనగలుగుతారు? సహోదరుడా సహోదరి, ఇక్కడ ఆ అత్తరు, ఆ సంతోషము, ఆ ఆనందము, నా తమ్ముడు, నా సహోదరుడు బ్రతికింపబడ్డాడు, బ్రతికించినాడు దేవుడు. అందును బట్టి ఆమె ఏం చేసిందంటే సేరున్నర అత్తరు తీసుకొచ్చి పాదాలకు పూసి ఇంకేమన్నా దుమ్ముందేమని చెప్పేసి ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదమును తుడిచింది. అంతగా ఆయన్ని సంతోషింపజేసింది, ఆనందింపజేసింది, లేక ఆయన అంతగా కనపరిచింది. ఆ విధంగా అంత మాత్రమే కాకుండా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు, ఎన్నో సత్య మాటలు చెప్తా ఉన్నాడు.
వారి హృదయంలో ఏం చేస్తూ ఉన్నారు? తలపోసుకుంటూ ఉన్నారు, హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా చనిపోయి మన జీవితము చనిపోయినటువంటి రీతిలో, వాసన కొట్టేటువంటి రీతిలో ఉన్న నిన్ను నన్ను ప్రేమించి మందిరానికి నడిపించి మన పాపములు క్షమించి, ఆ క్షమించడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి అనుగ్రహించి, ఆయన మన నిమిత్తం ఆ కల్వశిలపై పంచగాలి నుండి రక్తం కార్చి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేపబడ్డ ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు. దేవుని యొద్ద సింహాసనం యొద్ద కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఒక విందు ఉంటుంది, ఎప్పుడు పరలోక రాజ్యంలో ఒక విందు ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయదము. అక్కడ ఎంత సంతోషం ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది, ఎంత జనం ఉంటుండ్రో అక్కడ. అందరు కలిసి ఆయన ఏం చేస్తూ ఉన్నారు? ఆయన చూసి ఆనందిస్తూ ఉన్నారు, ఆయన కొనియాడుతూ ఉన్నారు, ఆయన స్తుతిస్తూ ఉన్నారు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఆ విందులో నిన్ను నన్ను ఉండాలి. ఇక్కడైతే లాజరు కూడా ఆ విందులో ఉన్నాడు. బేతనీయలో మరియా మార్తల గృహంలో ఆ ఇంటిలో ఉండి ఆయన కూడా ఉన్నటువంటి వారందరితో కూడా ఆ గుంపులో ఈయన కూడా ఉన్నాడు. కానీ ఆ పరలోక గుంపులో, ఆ పరలోక విందులో, ఆ మహిమ రాజ్యంలో దేవునితో కూడా దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తూ ఆ బంగారు వీధులలో ఆ రాజ్యంలో నేను నన్ను నడిపింపజేసేటువంటి ధన్యత నీకు నాకు ఇవ్వాలని ఆయన కుమారుని ఈ లోకానికి అనుగ్రహించిన, మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎంతగా ఆరాధించబద్ధులమైనాం, ఎంతగా ఆయన స్తుతించబద్ధులమైనాం. ఆ క్రమంలో మనల్ని ఆరాధింపజేయడానికి లేక సిద్ధపరచడానికి ఇప్పుడు మనకు ఈ ఆరాధన క్రమం మనకు ఉంటుంది. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, అంత మాత్రమే కాకుండా ఆయన మనకు గొప్ప వాగ్దానాలు కూడా ఇస్తూ వచ్చినాడు. గొప్ప వాగ్దానాలు, అమూల్యమైనటువంటి వాగ్దానాలు ఇస్తూ వచ్చినాడు. నీకు శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, అవసరం కలిగినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నామంటే ధైర్యంతో ఆయన కృపాసనం వద్దకు వెళ్ళి ఆయన మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన మనకిచ్చిన వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంత ధన్యత! కష్టం లేకుండా, శ్రమ లేకుండా, నింద లేకుండా, అవమానం లేకుండా సులువుగా ప్రభువా నాకు ఇస్తా అంటివే. ఏం వాగ్దానాలు అయ్యి? పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక. మనం తీసుకుంటాం వాగ్దానాలు, పక్కన పెట్టేస్తాం, బైబిల్లో దాచేస్తాం. అడిగితే కూడా గుర్తుకుంటుంది కొంతమందికి అయితే ఆ వాగ్దానం, నీ వాగ్దానం ఏంటంటే ఏదో ఉండేగా అని చెప్పి దేవులాడతాను. నా వాగ్దానం ఆడ ఉందా, ఈడ ఉందా, ఈ బైబిల్ ఉందా, ఆ బైబిల్ ఉందా, లేక పాటల పుస్తకం ఉందా, లేకపోతే పక్కన ఎన్నో ఉందా, అక్కడ ఉందా, ఇక్కడ ఉందా అని చెప్పి దేవులాడుతూ ఉంటాం. కానీ ఆయన ఎటువంటి వాగ్దానం ఇచ్చినా అంటే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించినాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించినాడు. ఎటువంటి వాగ్దానాలు అండి? దేవుని స్వభావంలోకి తీసుకెళ్ళేటువంటి వాగ్దానాలు దేవుడు ఇస్తే మనం ఏం చేస్తూ ఉన్నాం? పక్కన పెడతా ఉన్నాం. అటువంటి వాగ్దానాలను బట్టి దేవుని మనం ఎంతగా ఆరాధించబద్ధులమైనాం, ఎంతగా మనం మర్చిపోతూ ఉన్నాం. అది కాదు కదా. ఆయన్ని అమూల్యమాట అత్యధికములైన వాగ్దానములు ఇచ్చినాడు. ఆ మాటలను బట్టే నాడు మార్త
అడుగుతా వచ్చినాడు. నువ్వు ఏదైనా నువ్వు ఇప్పుడైనా ఏమైనా అడిగితే దేవుడు నీకు ఇస్తాడు కదా. నా తమ్ముని కొరకు, నా సహోదరుని కొరకు జ్ఞాపకం చేసుకో ప్రభా అని చెప్పేసి ఆయన అడుగుతా వచ్చినాడు. చనిపోయిన లాజరు కూడా వారితో కూడా ఉండి ఏం చేసినాడు? ఆ విందులో ఉన్నాడు. ఆ సంతోషంలో పాలిభాగస్తుడైనాడు. అందరితో కూడా కలిసి ఆయన్ని ఆరాధిస్తూ వచ్చినాడు. అందరిలో ఆ ఇంటిలో ఉన్నాడు. ఆ ఇల్లంతా కూడా ఎక్కడ ఏమైంది? అత్తరు వాసనతో నిండిపోయింది. ఒకవేళ నీ హృదయం కూడా అటువంటి సంతోషంతో, అటువంటి అత్తరు అనే సంతోషంతో, ఆనందంతో నిండిపోయి ఉంటే పొర్లి పారక తప్పదు. ఆ సంతోషం నీలో పొర్లుతలేదా? దేవుడిని నీతో మాట్లాడినప్పుడు ఎంతగా పొంగుతుంది, లేక పొర్లుతుంది. ఆ పొర్లిన దాన్ని బట్టి దేవుని ఇప్పుడు మనం ఆత్మతో, సత్యంతో, యథార్థంగా ఆరాధించినట్లుగా దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. పల్లవి మొదటి చరణం, 6వ చరణం, 7వ చరణం పాడదాం. పాట సంఖ్య 162. పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 160. పాట సంఖ్య 162. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారంబగు వ్యాపకములలో విరచితిని సహవాసమును, విస్తారంబగు వ్యాపకములలో విరచితిని సహవాసమును. సరిదిద్దితివి నా జీవితము, సరిదిద్దితివి నా జీవితము, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను.